హలో అండి, నమస్తే. ఇవాళ మా ఇంట్లో మేక కాళ్ళ కూర పొద్దున్నే టిఫిన్ అవుతుంది. మా ఆయన పోయి అయితే కాళ్ళు పట్టుకొచ్చిండు. దాన్ని అయితే మంచిగా కడుక్కొని దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం, అల్లవెల్లిగడ్డ, ధనియాల పొడి అన్నీ కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నా. నాన్ వెజ్ వండేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వెజ్ కూరలు వండేటప్పుడు అస్సలు ఉండదు నాకు. నిజంగా మా ఇంటికి ఉన్న చుట్టాలు వచ్చిందనుకోండి, నాన్ వెజ్ వండే టైంలో వస్తే మంచిగుండు, అబ్బాయిలు ఒక్క పొద్దు కదా అయ్యాలి ఎందుకు వచ్చిల్లని చెప్పేసి అనుకుంటా తెలుసా నేను. ఎందుకంటే వెజ్ రోజు పప్పుచారు, ఫ్రై, పచ్చడ, అప్పడాలు 4 తీర్లు చేసి పెట్టాలి. అదే నాన్ వెజ్ అయింది అనుకోండి, చికెనో మటనో ఇట్లా కాల్లో తెచ్చి పక్కనింత బగారు వేస్తే అయిపోతుంది. సింపుల్ గా తొందర అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మంచిగా తినచ్చు. మీరు కూడా గట్లనే అనుకుంటారా? అట్లా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను ఊక అనుకుంటా నా లెక్క ఎవరికైనా అనిపిస్తుందా లేకపోతే నాకే అనిపిస్తుందా ఇట్లా అని చెప్పి. తెలంగాణలో తలకే బొక్క కాళ్ళ కూర అంటే ఇష్టం లేని వాళ్ళంటూ అస్సలు ఉండరు తెలుసా. ఇంకా దావతలలో తలకే బొక్క కూర అయితే వేరే లెవెల్ ఉంటది. ఇంకా మీతో ముచ్చట చెప్తాంటేనే ఈ కాళ్ళ కూర అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ బుక్క మీకే.